హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మంచు ఫ్యామిలీలో వివాదాలు కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి సార్. ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు మంచు మనోజ్ గారు ఇంటికి వెళ్లి దాడి చేయడము, మంచు మోహన్ బాబు గారు కూడా రివర్స్ కౌంటర్ వేయడం, మీడియా పైన దాడి చేయడం, మంచు మోహన్ బాబు గారి పైన కేసులు నమోదవ్వడం, అరెస్ట్ అవుతారు అన్న వరకు కూడా చర్చలు వెళ్ళడం, ఇవంతా కూడా చూస్తున్నాం. ఒకవైపేమో మంచు లక్ష్మి గారు ఓన్లీ ట్వీట్లు చేస్తూ సైలెంట్‌గా ఉండడం, మంచు విష్ణు గారేమో బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆయన వెర్షన్ చెప్పడం, మనోజ్ గారు ఆయన వెర్షన్ చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం సార్. అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరేం చెప్తారు సార్ దీనిపైన? వాళ్ళ కుటుంబంలో ఒక డిస్ప్యూట్ ఉంది. హ్మ్. అది ఆస్తులకు సంబంధించి కావచ్చు, హ్మ్. అధికారాలకు సంబంధించి కూడా కావచ్చు. ఓకే. అంటే అధికారాలకు సంబంధించి అని ఎందుకు అనాల్సొచ్చిందంటే, ఇది ఆస్తి తగాదా కాదు, ఆత్మగౌరవ పోరాటం ఉన్నది అన్నాడాయన అవును. మనోజ్. హ్మ్. అంటే తనకెక్కడో ప్రాధాన్యత కల్పించటం లేదు వాళ్ళ వ్యాపారాల్లో కావచ్చు. అంటే ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. మోహన్ బాబు యూనివర్సిటీ, అలాగే శ్రీ విద్యా నికేతన్. దాంతో పాటు చాలా ఏరియాల్లో వాళ్ళకి ఈ కార్పొరేట్ స్టైల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. హ్మ్. వాటిని కూడా ఇన్ టోటల్‌గా తనే మానిటర్ చేస్తున్నాడు విష్ణు. హ్మ్. తద్వారా ఒక అనుమానం ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో ఇతర సభ్యులకి. ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా వస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తన సినిమాల్లో ఆయన పెట్టుబడిగా పెడుతున్నాడేమో అనే అనుమానం ఉండొచ్చు. ఓకే. అలాగే రెగ్యులర్ ప్రొడక్షన్ మంచు విష్ణు మీదే నడుస్తోంది. మనోజ్‌తో వాళ్ళు ఓన్‌గా చేసిన ప్రాజెక్టులు తక్కువే. హ్మ్. అతను బయట బ్యానర్స్‌లో చేసిన సినిమాలే ఉన్నాయి. అతన్ని ప్రమోట్ చేయడానికి మోహన్ బాబు గారు 2, 3 పెద్ద వెంచర్‌లు చేసిన మాట వాస్తవం. కానీ ప్రాధాన్యత లెవెల్‌కొచ్చేసరికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అనే ఒక స్కేల్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఓకే. ఆ స్కేలింగ్‌లో ఈయన కొంత వెనకబడి ఉన్నాడు అనేది జనరల్‌గా చూస్తే అర్థమయ్యే విషయమే. అలాగే తను చాలా కాలంగా ఒంటరిగా అంటే ఇన్ ది సెన్స్ ఫ్యామిలీతో కలిసి కాకుండా విడిగా ఉంటున్నాడు మనోజ్. హ్మ్. ఫిల్మ్ నగర్‌లో ఒక ఇంట్లో ఉండేవాడు ఆయన. అక్కడే ఉండేవాడు. గతంలో ఆయనకి ఇంతకుముందు వివాహమైంది. వివాహం అయిన తర్వాత విడాకులు ఇచ్చేసాడు. విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అఖిలప్రియ గారి చెల్లెల్ని చేసుకున్నాడు అవును. మౌనికారెడ్డి. హ్మ్. ఆవిడ కూడా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి, మా చెల్లెల్ని మీ ఇష్టం వచ్చినట్టు డీల్ చేస్తే మేము ఊరుకోము. మేమేమి చేతకాని వాళ్ళం కాదు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు అని ఆవిడ హెచ్చరిక విసిరింది. ఇది జనరల్‌గా చాలా ఇళ్లల్లో ఒక పిల్లవాడికి ప్రాధాన్యత ఇచ్చి ఇంకో పిల్లవాడికి ఇవ్వటం లేదు అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. హ్మ్. ఆ అభిప్రాయం కలగకుండా చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులు తీసుకోవాలి. అంటే వాళ్ళ అనుభవం రీత్యా, వాళ్ళ ఎక్స్‌పోజర్ రీత్యా వీళ్ళు ఈ పనులు మాత్రమే చేయగలరు, వీళ్ళు ఈ పని చేయలేరేమో లాంటి సందేహాలతో కూడా జరుగుతాయి ఇలాంటివి. ఓకే. జరిగినప్పుడు యువతల వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, వీళ్ళని కంపీట్ చేసేటువంటి ఒక అవకాశం కల్పించి, వాళ్ళకి అర్థం చేయించి, ఆ ఏరియాలో అతనుంటే బావుంటుంది అని అర్థం చేయించటం ద్వారా ఇతన్ని వేరే యాక్టివిటీలో పెట్టటం. అలా ఒక సమన్వయం సాధించిన కుటుంబాల్లో గొడవలు రావు. కానీ ఇక్కడ అది జరగల. అది జరగకపోవటం వలన ఒక గ్యాప్ కొనసాగుతోంది వాళ్ళ మధ్య అనేది మనకు అర్థమవుతుంది బయట నుంచి చూస్తే. ఈ గ్యాపు, ఈ ఘర్షణ తేల్చుకోవాలి అనే దాకా వెళ్ళాడతను. హ్మ్. అంటే గతంలో కూడా ఘర్షణలు చూసాం మనం. అయితే అప్పుడు మోహన్ బాబు గారు "ఏయ్! ఇలా కాదు" అంటే ఆగారీళ్ళు. అంటే మనోజ్ తాలూకా స్టాఫ్, ఇక్కడ స్టాఫ్ అనే పదం విపరీతంగా వినిపిస్తోంది. మనోజ్ స్టాఫు, మోహన్ బాబు స్టాఫు, విష్ణు స్టాఫ్ అని. హ్మ్. అలాగే ఈ ముగ్గురికి బౌన్సర్లు. అవును. అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది ముగ్గురికి. అవును. సో వీళ్ళ ఇగోస్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. హ్మ్. అయినప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నటువంటి 2 సమూహాల మధ్య యుద్ధం అనివార్యమైనప్పుడు హ్మ్.
ఇద్దరు వ్యక్తులు గొడవ పడితే వచ్చే శబ్దానికంటే 2 సమూహాలు గొడవ పడితే వచ్చే శబ్దం పెద్దది. అవును. అందుకని మొన్న 3 సమూహాల ఘర్షణ చూసాం మనం హ్మ్. అక్కడ. అది చాలా పెద్దగా ధ్వనించింది. అక్కడ ఇంకేదో బీభత్సం జరుగుతోంది అనేది ప్రపంచం దృష్టి అటువైపుకి వెళ్ళింది. నిజానికి మార్నింగ్ న్యూస్ వచ్చింది సండే మార్నింగ్. వీళ్ళిద్దరూ అంటే తండ్రి తనని కొట్టాడు అని మనోజ్ పోలీసులకి ఇంటిమేట్ చేశాడు. యాక్చువల్‌గా అతను ఈ 100కి ఫోన్ చేసి చెప్పాడు. హ్మ్. కంప్లెయింట్ లాంచ్ చేశాడు ప్రాథమికంగా. తర్వాత ఇంటర్నెట్‌లో కంప్లెయింట్ పెట్టుంటాడు. ఈ యాక్టివిటీ అతని స్టాఫ్ అనేది ఉంది. అందరికీ వ్యవస్థలున్నాయి. ఓకే. సో, ఈ వ్యవస్థల మధ్య ఘర్షణగా చూడాలి దీన్ని. హ్మ్. వీళ్ళు ఎప్పుడైతే ఈయన ఆ ఫోన్ కాల్ చేశాడో, ఆ ఇంటిమేషన్ ఇచ్చాడో, కంప్లెయింట్ లాంచ్ చేశాడో, మోహన్ బాబు గారు కూడా ఒక కంప్లెయింట్ పడేసి ఎందుకైనా మంచిదని. అది పూర్తిగా ఆయన జ్ఞానమే కానక్కర్లేదు. హ్మ్. ఆ టీమ్ జ్ఞానం కూడా కావచ్చు. వాళ్ళు కూడా ఒక కంప్లెయింట్ లాంచ్ చేసేసి వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటి ఘర్షణలు ఆయన దగ్గర ఉన్నటువంటి మనిషి, ఆయన స్టాఫ్‌లో మెంబరు లేకపోతే ఆయన స్టాఫ్‌ని లీడ్ చేస్తున్న ఒక క్రియాశీలక వ్యక్తి వచ్చి తనని బలంగా ఇతనితో గొడవపడి వాళ్ళిద్దరి మధ్య కొంత అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునే లెవెల్ ఘర్షణ జరిగింది. దానిలో నిజానికి ఆ కాలు పెయిన్ కూడా అక్కడ సంభవించింది కాదనేది కూడా మనోజ్ చెప్పాడు. అవును. అంతకు ముందు నుంచి ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఒక 2 డేస్ నుంచి. ఆ ప్రాబ్లమ్‌తో నేను నడవలేకపోయిన మాట వాస్తవం అని చెప్పాడు. హ్మ్. అది చెప్పకపోతే అది కూడా వాళ్ళ అకౌంట్‌లోకే వెళ్ళేది. కానీ తను జెన్యూన్‌గానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. హ్మ్. ఇక్కడ మొత్తం సంపద అక్కడ కేంద్రీకృతమై ఉంది. మోహన్ బాబుని మంచు విష్ణు గారు తన కంట్రోల్‌లో పెట్టేసుకున్నాడు. అందువలన మిగిలిన ప్రపంచాన్ని ఆయన చూడనివ్వట్లేదు. ఆయనకి ఏం చూడాలో అంతవరకే చూపిస్తున్నారు. ఏం తెలియాలో అంతవరకే వినిపిస్తున్నారు. హ్మ్. ఆయనకి ఏ అభిప్రాయాలు కలగాలో అలా కలిగిస్తున్నారు. టోటల్‌గా ఆయన రిమోట్ కంట్రోల్‌లో ఉన్నాడు ఓకే. అనేది మనోజ్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఫ్యాక్టు. అదే చెప్పాడాయన. మా తండ్రి దేవుడు. హ్మ్. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు కాకపోవడానికి కారణం అని ఇదంతా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన్ని టోటల్ కంట్రోల్‌లోకి తీసుకున్నారాళ్ళు. తీసుకుని వాళ్ళు నాకు వ్యతిరేకంగా మా తండ్రి ఉండేలాగా ఒక డిజైన్ చేసి ఆయనతో ఇదంతా నడిపిస్తున్నారు. ఆయన్ని ముందు పెట్టి నడిపిస్తే నేను కంట్రోల్ అవుతానని వాళ్ళ ఉద్దేశం. హ్మ్. అందుకని నా తండ్రిని, నా తల్లిని ఇరికించి ఈ రప్చర్ నడుపుతున్న వ్యక్తులు వేరు. అంటే ఏం లేదు అన్నయ్య. అంటే వీళ్ళిద్దరూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు గాని వాళ్ళ తల్లులు వేరే. మొదటి భార్య విద్య ఆవిడ పేరు. ఆవిడ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆవిడ చెల్లెలనే పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఈ నిర్మల గారు అదే మనోజ్ మదర్ విష్ణు మదర్‌కి సిస్టరే. అవును. కాబట్టి ఇంటర్నల్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. ఇది ప్రధానమైన గొడవ. ఆ ఫ్యామిలీలో ఆస్తుల గొడవతో పాటు అధికారాల గొడవ కూడా ఉంది. ఓకే. ఈ అధికారాల గొడవ దగ్గర ఒక స్కామ్ జరిగింది. అంటే స్కామ్ అనే మాట ఎందుకు బయటకొచ్చింది? అంటే అక్కడ ప్రెజర్ పెడుతున్నారు. ఇప్పుడు మోహన్ బాబు గారు మేము చాలా విద్యార్థులకి చాలా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఫీజు తగ్గించి తీసుకుంటున్నాం మేము. కుల మతాలకు అతీతమైనటువంటి ఒక అద్భుతమైన విద్యను అందిస్తున్నాం. కేవలం విద్యార్థుల కోసం. విద్యార్థులకి విద్య గరపటం కోసం పెట్టిన ఇన్‌స్టిట్యూషన్ తప్ప డబ్బుల కోసం కాదు. నిజానికి ఆ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రారంభించేటప్పుడు ఆయన కొంచెం క్రైసిస్‌లో ఉన్నాడు. హ్మ్. అంటే స్వీయ నిర్మాణాలు చేయటం, అవి ఫ్లాప్‌లు అవ్వటం, దాని తాలూకా ఇబ్బందుల్లో ఉన్నాడు మోహన్ బాబు ఆ టైంలో. ఒక ప్రత్యామ్నాయం ఉండాలనే ఉద్దేశంతో ఆయన 2 కార్యక్రమాలు చేశాడు. 2 వ్యాపారాలు మొదలుపెట్టాడు. హెరిటేజ్ డైరీ ఆయన ప్రారంభించిందే. తర్వాత చంద్రబాబు గారి చేతుల్లోకొచ్చింది. చంద్రబాబు గారి సతీమణి చేతుల్లోకొచ్చింది. ఓకే. కానీ ఒరిజినల్ ప్రారంభకుడు మోహన్ బాబే. హ్మ్. మోహన్ బాబు అందులో భాగస్వామిగా బాలకృష్ణను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెల్లెలు ప్రవేశించారు. చంద్రబాబుతో ఆయనకున్న రిలేషన్ రీత్యా అనివార్యంగా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈయన షేర్ ఉంది. అంటే ప్రాథమికంగా ఈయన పెట్టిన పెట్టుబడే ఈయన పెట్టుబడి. తర్వాత వాళ్ళు విపరీతంగా పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్ళారు. ఈ వెళ్ళే క్రమంలో ఈయన బయటకొచ్చే నాటికి ప్రాఫిటబుల్ పొజిషన్‌లోనే ఉన్నాడు. ఓకే.
అంటే 80 lakhs వరకు ఈయన పెట్టిన పెట్టుబడి పెరిగింది 4.5 సంవత్సరాల్లో. ఈ పెరిగే క్రమంలో కొత్త పెట్టుబడులను ఆహ్వానించింది మేము, దీన్ని షేప్ మార్చింది మేము, దీన్ని రిటైల్ రంగంలోకి తీసుకెళ్ళింది మేము. కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మారిపోతారు. ఈయనకు సిగ్నేటరీ పవర్ కూడా తీసేశారు సడన్గా. బరోడా బ్యాంకులో ఉండేది వీళ్ళ అకౌంట్. సడన్గా వాళ్ళు ఈయన రాజ్యసభ సభ్యుడు అప్పుడు. తను రాజ్యసభ సభ్యుడు అవటం వలన, అలాగే చంద్రబాబు నాయుడు 94, 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవటం వలన నేరుగా మేము ఆ వ్యాపారాలు చూడటం సబబు కాదు కాబట్టి మేము తప్పుకున్నాం అనేది మోహన్ బాబు గారు ఒక సందర్భంలో చెప్పాడు. కానీ నిజానికి వాళ్ళ పెట్టుబడులు పెరిగాయి. చంద్రబాబు ఎప్పుడూ అవుట్ సైడర్గానే ఉన్నాడు, ఎప్పుడు ఇన్సైడర్ కాదు ఆయన. వ్యూహాత్మకంగానే ఉన్నాడు. బాలకృష్ణ గారు కూడా తప్పుకున్నాడు తర్వాత దానిలో నుంచి. అయితే ఆయన ఎప్పుడు ఏ ఇష్యూ మీద స్పందించిన చరిత్ర లేదు. ఇలా నడుస్తూ ఉండగా వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిగ్నేటరీ పవర్ కూడా తీస్తారు. అప్పుడు రాజ్యసభ సెషన్లో ఉన్నాడు ఆయన. సెషన్లో ఉండగా ఆయనకు సిగ్నేటరీ పవర్ తీసేశారు. టోటల్గా కొత్త బాడీ ఎలక్ట్ అయింది. కొత్త బాడీకి ఆవిడ నాయకత్వం వహించారు. ఈయన నామినల్గా మార్జినలైజ్ అయిపోయాడు. ఈ సఫకేషన్తో ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున చాలా సీరియస్ అటాక్ చేశాడు. ఆ తర్వాత కూల్ అయ్యాడు. అది వేరే గొడవ. చంద్రబాబుతో ఈయనకు మంచి సంబంధాలే ఉండేవి అంతకుముందు. చంద్రబాబుకి ఈయనకి బంధుత్వం ఉంది, వేరే బంధుత్వం ఉంది. ఈయనకి చెల్లెలు వరుస అయ్యే అమ్మాయినే వాళ్ళ తమ్ముడికి చేసుకున్నారు. మోహన్ బాబుకి చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని చంద్రబాబు గారి తమ్ముడు మొన్న కన్నుమూసినటువంటి రామ్మూర్తి నాయుడు గారు చేసుకున్నాడు. అలా నారా రోహిత్కి ఈయన మేనమామ వరుస మోహన్ బాబు. ఆ రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చిత్తూరు జిల్లా బ్యాచ్ ఇదంతా. ఈ ప్రాసెస్ అదొక వివాదం ఆయన జీవితంలో. అలా చాలా సందర్భాల్లో మోహన్ బాబు పేరు వివాదాల్లో ఉంది. ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. దాసరి గారు ఆయన ఇతర వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసినప్పుడు వచ్చిన సర్ప్లస్ డబ్బుల్ని కొన్ని బినామీల పేరుతో పెట్టేవాడు. అందులో మోహన్ బాబు కీలకం అని. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మోహన్ బాబు అవేమీ నాకు తెలియదని అన్నాడని నేరుగా దాసరి వారి పెద్ద కోడలే మీడియాకి వెల్లడించినటువంటి ఒక సందర్భం ఉంది. మోహన్ బాబు గారు అటువంటిది ఏమీ లేదు అని చెప్పేవారు. కానీ అదైతే ప్రజల మనసుల్లో ఉంది. అంటే ఆయనకి బినామీగా ఉండి తర్వాత నాకేం తెలుసు అన్న ధోరణిలో వ్యవహరించడని. అలాగే లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి క్రైసిస్ నడుస్తున్న టైంలో ఈయనకి కొన్ని సూట్ కేసులు ఇచ్చారని, ఆ సూట్ కేసులు కూడా ఆయన తర్వాత ఏమీ లేదు అలాంటిది, మీరు నాకేమీ ఇవ్వలేదని ఆవిడతో అన్నారని, ఆవిడ కొంచెం గాయపడిందని అది కూడా ఓ ప్రచారం ఉంది. ఇలా రకరకాల సందర్భాల్లో మోహన్ బాబు మీద ఆ విమర్శలు ఉన్నాయి. అలాగే ఒక తిరుపతి అంటే చిత్తూరులో ఒక ప్రాపర్టీ, ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కూడా కాదు, అది నిజానికి గవర్నమెంట్ ప్రాపర్టీనే. ఆ ప్రాపర్టీని నేను కబ్జా చేసాడని కలెక్టర్ గారు రియాక్ట్ అయ్యి నోటీసులు ఇస్తే, అంటే వీళ్ళు ఏదో స్థలం కొన్నారు, దాని పక్కన కొంత ప్రభుత్వ భూమి ఉంది, దాంతో కలిపి వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. అన్నమయ్య చెరువు అనేది ఉంటుంది అక్కడ. ఆ ఏరియాలో ఈయన కొన్న ప్రాపర్టీలో అది కూడా కలిసిపోయి లింక్ అయిపోయి వాళ్ళు మొత్తం మీద ఒక డిజైన్ ఏదో చేశారని అప్పటి కలెక్టర్ నోటీసులు పంపిస్తే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఘర్షణాత్మక వైఖరికి వెళ్ళి రెవెన్యూ ఆఫీస్లో గొడవకి కూడా వెళ్ళి వాళ్ళిద్దరి మీద దాడి చేశారు. అది నేను చెప్పడం కాదు, అది పేపర్లో వచ్చిన వార్తే ఆ రోజున. అప్పుడు ఆ కేసులో అంటే ఈయన తరఫున వెళ్ళి అక్కడ గొడవపడి చేసుకున్నటువంటి సందర్భంలో శ్రీహరి పాత్ర కూడా వినిపించింది. తర్వాత హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి శ్రీహరి గారు కూడా మోహన్ బాబు గారి తరఫున అక్కడికి వెళ్ళి ఆయన మీద కేసు బుక్ అయింది. ఆయన వాయిదాలకు తిరిగేవాడు.